సార్ అంటే 2021లో డీఎంకే మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాలిన్ ఏం చేశారంటే గతంలో ఏఐడీఎంకే చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నింటిని పైన కూడా స్టాలిన్ కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆల్మోస్ట్ ఒక 5 లక్షల కోట్ల పైగా అప్పుల్ని స్టాలిన్ శ్వేతపత్రం విడుదల చేసి ఈ పూర్తి బాధ్యత ఏఐడీఎంకేదే అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అదే రకమైనటువంటి స్టేట్మెంట్ ఇంకొక 5 లక్షలు పెరిగి 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేస్తాం అసెంబ్లీ సాక్షిగా అని చెప్పేసి ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతున్నారు. దీన్ని స్టాలిన్ ఖండిస్తున్నారు. సో స్టాలిన్ మరి ఏఐడీఎంకే విషయంలో చేసినటువంటి పనే ఈరోజు విజయ్ కూడా చేస్తున్నారు కదా. సో ఇది ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఎవరైనా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి వాస్తవం ఏమిటో ప్రజలకు తెలియజేయకపోతే ముఖ్యమంత్రిని అపార్థం చేసుకుంటారు. కాబట్టి శ్వేతపత్రం వైట్ పేపర్ ప్రకటించడం అనేది ఖచ్చితంగా విజయ్ సేఫ్టీకే, విజయ్ ప్రభుత్వం యొక్క సేఫ్టీకే. ఇప్పుడు అప్పుల భారం పెరిగిన తర్వాత దరిదాపు 10 లక్షల కోట్లు అంటే ప్రతి సంవత్సరం 30,000 కోట్లు కట్టాల్సి ఉంటుంది. లేదా దరిదాపు 10 ఏళ్ళ 70,000 కట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో 70,000 కోట్లు కట్టాల్సి ఉంటుంది అసలు వడ్డీ కలిపి. అందుకని మరి ఈ పరిస్థితి ప్రజలకు తెలియకుండా ఉంచితే ఎట్లా? స్టాలిన్ విమర్శించడం కరెక్ట్ కాదు. అదే దాన్ని అబద్ధాలు ఉంటే చెప్పొచ్చు. రేపు శ్వేత ప్రకటించినాక ఈ నిజాలు కావు, ఇగో ఇది వాస్తవం చెప్పడంలో తప్పు లేదు. కానీ అసలు శ్వేతపత్రమే ప్రకటించవద్దంటే అది కరెక్ట్ కాదు. ఏ రాష్ట్రమైన చంద్రబాబు నాయుడు ప్రకటించండు, రేవంత్ రెడ్డి ప్రకటించండు, స్టాలిన్ ప్రకటించండు, ఎవరైనా ప్రకటించాల్సిందే. అంటే మేము ఛార్జ్ తీసుకునే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది అనుకుంటే కాస్త దాంట్లో ప్రజలు కొంత వెయిట్ చేసేటటువంటి తత్వం పెరుగుద్ది. వెయిట్ చేస్తారు. అరే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తక్కువ ఉంది, ఓపిక పడదాం అనుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి శ్వేతపత్రం ప్రకటించడం అనేది విజయ్ తప్పు కాదు, స్టాలిన్ రైతు కాదు. బట్ ఇప్పటికే సార్ విజయ్ ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలపైన నిబంధనల్ని స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఏదైతే స్కూల్స్ అండ్ టెంపుల్స్ ఉన్నాయో వాటి దగ్గర షాపులను అక్కడి నుంచి పూర్తిగా కూడా ఎత్తేయడం జరిగింది. సో భవిష్యత్తులో మద్యం పైన ఏమైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటే సో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందిగా. ఇప్పటికే మద్యం మీదనే 30,000 కోట్ల రూపాయల ఆదాయం తమిళనాడుకు వస్తుంది. సో విజయ్ ఈ వ్యవహారం ప్రకారం ఎట్లా ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా ఎక్సైజ్ డ్యూటీ చాలా పెద్ద ఎత్తున వస్తుంది. దరిదాపు తెలంగాణకైతే 40,000 కోట్లు వస్తుంది, తమిళనాడుకు కూడా అట్లా వస్తుంది. కాబట్టి లిక్కర్ నిషేధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయం గండి కొట్టుకోవడం కన్నా ఆయన దేవాలయాలు, స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి వాటిని మూసేయమన్నాడు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 2-3 వేల దుకాణాలు ఉంటే ఒక 700 దుకాణాలు మూసేస్తే వాటి వల్ల తగ్గేటువంటి అమ్మకాలు ఏమి ఉండవు, మార్జిన్గా తగ్గుతాయి. కానీ ఒక మంచి పేరు వచ్చిందిగా దేవాలయాల దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ అటువంటివి ఉండటం కరెక్ట్ కాదని. ఆ 700 కూడా కంప్లీట్ మూసేయటం కాదుగా, వాటిని షిఫ్ట్ చేస్తారు, మరో దగ్గరకు షిఫ్ట్ చేస్తారు. మరో దగ్గరకు షిఫ్ట్ చేస్తే షాపుల సంఖ్య కూడా తగ్గే అవకాశం లేదు. కానీ ఇటువంటి అనుకున్నట్టు దేవాలయాల దగ్గర, స్కూల్స్ దగ్గర ఉండటం కరెక్ట్ కాదుగా, ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన పని కరెక్టే. 700 షాపులను మూసేస్తాడా, ఇంకో దగ్గరకు షిఫ్ట్ చేస్తాడా చూడాలి. కాబట్టి ఇంకో దానికి షిఫ్ట్ చేస్తే ఆదాయం తగ్గదు, మూసేస్తే కొంత మార్జిన్ తగ్గుతుంది. ఇంకో దగ్గర కొనుక్కొచ్చుకుంటారు, తాగే వాళ్ళు ఆగరు, ఇంకో దగ్గర తెచ్చుకుంటారు. కాబట్టి 700 షాపులు మూసేసినంత మాత్రాన అమ్మకాలు తగ్గటం అనేది జరగదు, ఏదో కొంత మాత్రం తప్ప. సార్ అంటే ఈ బంగారం ఇప్పుడు మీరు అన్నట్టు ప్రకారం రేట్ ఈరోజు పెరిగింది, 1,70,000కి చేరుకుంది. అయితే ఈ పథకం అంతా అమలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. సో పూర్తిగా అంటే ఈ వాగ్దానాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చం అన్నది విజయ్కు కూడా తెలుసు. సో అందుకనే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడే దయచేసి ఓపికగా ఉండండి, కొంత సమయం ఇవ్వండి, నేనేం దేవదూతను కాదు, పైనుంచి ఏం ఊడిబడలేదు, నేను కూడా ఒక సాధారణ మనిషినే అన్నటువంటి మాటలు కూడా అదే రకంగా చూడాలా. నేను తప్పుడు వాగ్దానాలు చేయను, తప్పుడు నిర్ణయాలు తీసుకోను, అసాధ్యమైనటువంటి ఏమీ చేయను, సాధ్యమైనటువంటి వాగ్దానాలు ఇస్తా అని చేసినటువంటి కామెంట్స్ వెనకాల మేనిఫెస్టోను కూడా మనం చూడొచ్చా? ఎందుకంటే అసాధ్యమైనవి కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి. ఎన్నికల ముందు వేరు, ఎన్నికల తర్వాత వేరండి. ఒక విజయ్ కొత్త కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా అధికారానికి రావాలంటే పరిపాలిస్తున్న పార్టీని మించి ఉంటేనే అప్పుడు కాస్త జనం మొగ్గుతారు. మనం ప్రతి రాష్ట్రంలో చూసుకుంటూ వస్తున్నాం. అసలు ఉచితాలు వద్దు, ప్రాంతీయ పార్టీలు వద్దు, తర్వాత రాష్ట్రాలు వెనకబడుతున్నాయి వీళ్ళ వల్ల అని సాక్షాత్తు ప్రకటించినటువంటి మోడీ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ, తర్వాత అన్ని జరిగినటువంటి కర్ణాటక తర్వాత రాసినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా ఉచితాలు ప్రకటించారు. మహిళలకు బీహార్లో అయితే 10,000 అకౌంట్లో జమ చేశారు. కాబట్టి
ఎన్నికల ముందు వాగ్దానాలు వేరు, ఎన్నికల తర్వాత వాస్తవం వేరు. అందులో విజయ్ కూడా అతీతుడు కాదు. ఎందుకంటే స్టాలిన్ పోగానే విజయ్ రాగానే అకస్మాత్తుగా తమిళనాడు ఆదాయం పెరగదు, జీడిపి పెరగదు. అవును. కాబట్టి దానికి లోబడి చేయాలి. స్టాలిన్ ప్రియారిటీస్ వేరు, విజయ్ ప్రియారిటీస్ వేరు. కాబట్టి ఈయన ప్రియారిటీస్ ప్రకారం పనిచేయాలి. అన్ని ఒకేసారి చేయలేమన్న విషయం ప్రతి వాళ్ళకు తెలుసు. కానీ ప్రజలకు ఎక్కువ ఆశ చూపెడితే సహజంగానే మొగ్గుతారు. ప్రజలకు కూడా తెలుసు అనగానే చేసేటువంటి కావి ఇవి, కానీ చేస్తానంట కాబట్టి చూద్దాం అనేటువంటిది ఆ విజయ్కున్న క్రేజ్కి ఇది కూడా కొంత తోడై అధికారంలోకి రాగలిగాడు. కాబట్టి దీంట్లో కూడా వీటిలలో కూడా అవి ఎక్కువ బడన్ పడేటువంటి వాటి ఆఖరికి అమలు చేసి తక్కువ పడినటువంటి ముందు అమలు చేస్తారు. తర్వాత రెండోది ఎక్కువ కమిట్మెంట్ ఉన్నటువంటి వాటిని వాయిదా వేసుకుంటూ వస్తారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి 3 ఏళ్ల సంధి చేసిండు. అవును. ఇంకా కొన్ని విషయాలు అడుగుతున్నారు, ఆయన వాగ్దానాలు అడుగుతున్నారు 6 గ్యారంటీలో. అవన్నీ కూడా ఆఖరి 1 ఇయర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కన్నా వెల్ఫేర్ మీద, ఉచితాల మీద ఎక్కువ ఖర్చు పెడతారు. ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేసేది అదే. మొదటి 2 ఏళ్ళు భారాలు మోపుతారు, 3-4 ఏళ్లలో న్యూట్రల్గా ఉంటారు, 5 ఏళ్ళలో పంచుతారు. కాబట్టి ఎవరైనా అదే పని చేస్తారు. కాబట్టి దాన్నే మనం ఎకనామిక్స్లో ప్రియారిటైజేషన్ అంటున్నాం. కాబట్టి ఆ ప్రకారం బర్డన్ తక్కువనే ముందు అమలు జరిపి, బర్డన్ ఎక్కువనే ఆఖరికి అమలు జరిపే అవకాశం ఉంది. రేపు విజయ్ కూడా అదే చేసే అవకాశం ఉంది. సార్, ఇప్పటికే ప్రస్తుతానికి తమిళనాడు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏం చెప్పొచ్చు? కొంత పేలవంగానే ఉన్నట్టు కనిపిస్తోందా? గతంలో స్టాలిన్ 5 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి ఏఐడిఎంకేను నిందిస్తే, ఈసారి అధికారంలోకి విజయ్ వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి విజయ్ మాట్లాడితే, సో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది ఎంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంది? 10,71,000 కోట్ల వరకు చేరేటువంటి అవకాశం ఉంటుందా? వాటిల్లో ఈ సంక్షేమ పథకాలు ఎంతవరకు, అంటే మినిమం ఎంతవరకు అందించేటువంటి అవకాశం ఉంటుంది? ఏమేమి ప్రధానంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? తమిళనాడు ఇవాళ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రొడక్షన్ సెక్టార్లో అత్యధిక ఆదాయం ఉన్నది ఈ 3 రాష్ట్రాలే. కాబట్టి తమిళనాడుకు తర్వాత జిఎస్డిపి కూడా 35 లక్షల కోట్లు ఉంది. బడ్జెట్ పరిమాణం కూడా తెలంగాణ బడ్జెట్కు డబుల్ పరిమాణం ఉంది. కాబట్టి ఈ అమలు జరిపేటువంటి క్రమంలో తెలంగాణకు అయ్యే ఖర్చు ఎంత ఉందో దానికి డబుల్ అవుతుంది తమిళనాడుకు. అంటే బడ్జెట్ 3 లక్షల పరిమాణం ప్రవేశపెట్టిండు తెలంగాణలో, 2,40,000 కోట్లు వాస్తవిక ఆదాయం వస్తుంది, 2,40,000 ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఎప్పుడైనా బడ్జెట్లో దరిదాపు 80%, 85% ఖర్చు పెడతారు. అంటే 3 లక్షలకు దరిదాపు ఒక 50 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టగలుగుతుంది. తమిళనాడు అట్లా 5 లక్షల కోట్ల ఖర్చు పెట్టగలుగుతుంది. అదే ప్రపోర్షనేట్లో దరిదాపు తెలంగాణ కూడా తమిళనాడు అందుకుంటుంది కాబట్టి కొద్ది గొప్ప తేడాతోటి ఆ విధంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అయితే జనాభా ఎక్కువ. తమిళనాడు జనాభా 42 ఎంపీ సీట్లు ఉంటే తెలంగాణలో 17 ఉన్నాయి. రెట్టింపు జనాభా ఉంది. కాబట్టి ఇదే ప్రపోర్షన్లో ఖర్చు పెట్టుకుంటూ ముందు తర్వాత బడ్జెట్లో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం కూడా 3%, 3.5% మిగలకుండా అప్పులు తేవాలి. కాబట్టి ఏ రాష్ట్రం కూడా బడ్జెట్లో చేసే అప్పులు ఏం పెద్దగా క్రాస్ కావట్లే, 3.5%. కానీ ఇతరత్ర కార్పొరేషన్ల పేరు మీద సెక్యూరిటీకి అప్పులు తేయటం, తర్వాత డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కు ఇంటర్నేషనల్, నేషనల్ ఏజెన్సీస్ తోటి సపోర్ట్ తోటి తీసుకోవటం, అటువంటివన్నీ కూడా అప్పులు ఇంకా పెరగటానికి ఆస్కారం కల్పిస్తుంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అవి కూడా అప్పులలో చూపెట్టాలని ఒక డిమాండ్ చేస్తుంది. అవి ఇంకా మొదలు కాలేదు, కానీ డిక్లేర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అప్పులంటే బడ్జెటరీ అప్పులు 5-6 లక్షల కోట్లే ఉంటాయి తమిళనాడుకు, కానీ ఇతర అప్పులు కలిపితే 8.5-9 లక్షల కోట్లు ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో యాజ్ ఇన్ తెలంగాణ, యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ సేమ్ ఇన్ తమిళనాడు. కాబట్టి అదేం పెద్ద డిఫరెంట్ కాదు. ఈ తీర్చేటువంటివి కూడా ఇంకా తమిళనాడులో కొద్దిగా ఎక్కువ ఉచితాలు అమలు చేసే టీవీలు పంచడం, తర్వాత మిక్సీలు పంచడం, ఇటువంటి అలవాటు ఉంది. ఇంకా అవి తెలంగాణకు రాలేదు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రాలేదు. కాబట్టి ఇంకొన్ని ఉచితాలు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. అది ఏ మేరకు ఈ ఆదాయాన్ని ప్రియారిటైజ్ చేస్తాడనేది ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సార్, వాస్తవానికంటే విజయ్ ఇన్ని పథకాలను ఎందుకు ప్రారంభిస్తున్నారు అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే, ఈ పథకాలన్నీ కూడా సాంప్రదాయంగానే వస్తున్నాయి. గతంలో జయలలిత అధికారంలో ఉన్నప్పుడు జయలలిత ఎన్నికల ప్రచారంలో కూడా 1 రూపాయికే ఇడ్లీ ఇచ్చారు, 5 రూపాయలకే సాంబార్ అన్నం పెట్టారు,
కూలీలకు ఉచిత భోజనాలు అందించారు, క్యాంటీన్లు పెట్టారు, అమ్మ క్యాంటీన్లు పెట్టారు. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మోరోవర్ ఈ బంగారం అనేటువంటి కాన్సెప్ట్ ఈ రోజు కాదు, జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా 8 గ్రాముల బంగారం అందించడానికి ఒక పథకాన్ని పెట్టారు, తంగం పథకం అని చెప్పేసి. సో అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారా? విజయ్ జయలలిత బాటలో నడుస్తున్నారని అనుకోవచ్చా? అసలు తమిళనాడులో సినీ ప్రభావం ఎక్కువ రాజకీయాల మీద. అవును. మనం కరుణానిధి చూసినా, ఆ తర్వాత ఎంజి రమతన్ చూసినా, ఆ తర్వాత జయలలితలు చూసినా, ఆ తర్వాత స్టాలిన్ చూసినా, ఉదయని చూసినా, ఇవాళ ఉన్నటువంటి విజయ్ వరకు కూడా సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది. సినిమాల హీరోల వర్షిప్ ఎక్కువ ఉంది. కాబట్టి సహజంగానే ఆ క్రేజీ కూడా గెలవడానికి తోడ్పడుతుంది. తర్వాత రెండవది, పథకాలు కూడా అధికారంలో రాగానే కొన్ని ఎత్తేయలేదు. ఉదాహరణకు స్టాలిన్ని మెచ్చుకోవాలి. జయలలిత అమలు చేసిన పథకాలు ఎత్తేయటం, లేకపోతే వెంజెన్స్గా ఆపేయటం చేయలేదు. ఆ జయలలిత పథకాలను కూడా కొనసాగించండు. అవును, ఇప్పుడు స్టాలిన్ కూడా ఇప్పుడు సేమ్ అట్లే అదే స్టాలిన్ కంటిన్యూషన్ లో ఉన్నారు. చేసాడు. Sorry, కాబట్టి విజయ్. స్టాలిన్ పథకాలను కూడా ఇవాళ విజయ్ అమలు జరపాల్సి ఉంటుంది. ఉమ్, అమలు జరిపితే నష్టం వచ్చేది ఏం లేదు. ఎందుకంటే పేద ప్రజలకు ఎట్లాగ ఇప్పుడు మార్కెట్ ఎకానమీ, ఈ మార్కెట్ ఒకప్పుడైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండేది. 15 రకాల సరుకులు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో దొరికేది. కార్డు తీసుకపోతే 15 రకాల సరుకులు తెచ్చుకునేవాళ్ళు. అవును. ఇవాళ 1-2 సరుకులు తప్ప మిగతా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లు లేవు. మరి ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాలంటే వాళ్ళకి పని దొరకట్లేదు. రెండోది, కొనుక్కోవాలంటే ఓపెన్ మార్కెట్లో సాధ్యం కావట్లేదు. అవును. కాబట్టి ఈ మాత్రం వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, ఉచితాలు కానీ, ఈ మాత్రం ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చేది, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు ఇచ్చేది ఎలక్షన్ల సందర్భంగా వాగ్దానం, ఉమ్, తర్వాత బడ్జెట్ ప్రవేశించేటప్పుడు దాంట్లో కేటాయింపులు. ఉమ్, కాబట్టి ఇవేవి కూడా కొన్ని మీడియాలు వీటి మీద విమర్శలు చేస్తుంటాయి. కానీ కార్పొరేట్ ట్యాక్స్లకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లుంటుందో, ఉమ్, ఉదాహరణకు మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో $40 బిలియన్ అది బ్యారెల్ $40 దొరికింది గత 3-4 ఏళ్ళు. అవును. అది ఇప్పుడు $105 అమ్ముతుంది.